శిరోజాల సంరక్షణకు ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. శిరోజాల సంరక్షణ కోసం ఏంటంటే ఇప్పుడు మనం ఒక చక్కటి హెయిర్ ప్యాక్ లాంటివి తయారు చేసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనం తీసుకోబోయేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే ఉసిరి. డాక్టర్ గారు, ఈ ఉసిరి చాలా మంది తలకి ముద్దగా చేసి పెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు టైం కుదిరికి ఎవరు చేయట్లేదు. అసలు తలకిని ఉసిరికి ఏంటి సంబంధం అంటారు? ఉసిరి అనేది ఏంటంటే చాలా చాలా మంచి హెయిర్ టానిక్ లాంటిది. అంటే ఒక రసాయనం అంటే ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక అదేంటంటే మన శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని కడుపులోకి ఉపయోగిస్తాం. అలాగే వెంట్రుకలకు కూడా ఇది, అంటే తల మీద ఉండేటువంటి శిరోజాలకు కూడా ఇది ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మన ఔషధ తయారీ చూపించడం కోసం మనం కూడా కొంచెం చూర్ణాన్ని తీసి పెడదామా. 2 పెద్ద చెంచాల పరిమాణంలో చూర్ణం తీసి ఇందులో వేయండి. స్పూన్లు తీసుకున్నామండి. తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం అంటారు? ఉసిరికాయ తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే కరక్కాయ. కరక్కాయ కూడా ఏంటంటే జుట్టు రాలకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒక న్యాచురల్ డై లాగా అనమాట. అంటే కరక్కాయకు ఒక రంగునిచ్చేటువంటి గుణం కూడా ఉంటుంది. అందుకని జుట్టు నెరిసిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనికి ఏంటంటే బాగా జుట్టు జిడ్డుగా ఉండడం, డాండ్రఫ్ ఉండడం అలాంటి సమస్యలు ఉంటే అవి తగ్గించడానికి కూడా ఈ కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీరు కూడా ఒక చెంచాడు కరక్కాయ చూర్ణాన్ని ఇందులో వేయండమా. తర్వాత ఏం తీసుకోబోతున్నాం అంటారు? ఉసిరికాయలు కరక్కాయలు వేసాక మూడోది ఏంటంటే తానికాయ. ఈ తానికాయ గురించి కూడా చెప్పండి డాక్టర్. తానికాయ కూడా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వెంట్రుకలకి చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే రంగు జుట్టు నెరిసిపోకుండా ఒక మంచి షైన్ అనమాట. జుట్టుకి మన ఏవో కండిషనర్లే అవి అక్కర్లేకుండా సహజ సిద్ధంగానే ఒక మెరుపుని, ఒక హెల్తీ ఫీలింగ్ని ఇవ్వడానికి తానికాయ కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం యాక్చువల్గా ఏంటంటే ఇందాక ఉసిరికాయ తీసుకున్నాం, కరకాయలు తీసుకున్నాం, మూడోది తానికాయలు. ఈ 3 కలిపితే త్రిఫలాలు అంటాం. అయితే విడివిడిగా ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఉసిరికాయ చూర్ణాన్ని మనం ఇందులో కొంచెం ఎక్కువగా వాడుతున్నాం అనమాట. మన శిరోజాలకు ఒక టానిక్ లాగా ఉండడం కోసమని ఇందులో మనం ఉసిరి చూర్ణాన్ని ఎక్కువగా వేసుకుంటున్నాం. తర్వాత కరక్కాయ చూర్ణాన్ని 50 గ్రాములు వేసుకున్నాం. ఇప్పుడు తానికాయలు కూడా చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా 50 గ్రాములే వేసుకోవాలి. 1 స్పూన్ సార్. 1 స్పూన్ వేయండి. దీని తర్వాత మనం వేసుకునేది ఏంటంటే భృంగరాజ. ఈ భృంగరాజ గొప్పతనం ఏంటండి? ఈ భృంగరాజ అనేది ఏంటంటే పేరులోనే భృంగ అంటే శిరోజాలు అనమాట. దానికి రాజులాగా, శిరోజాలకి రాజులాగా పనిచేస్తుంది కనుక దీనికి భృంగరాజ అని పేరు. మనం తెలుగులో చెప్పేటప్పుడు గుంటగలగర అంటాం. ఈ గుంటగలగర అనేది ఊళ్ళల్లో అక్కడ కూడా ఎక్కడంటే అక్కడ పెరిగి మనకి చాలా తేలిగ్గా దొరుకుతూ ఉంటుంది. ఈ గుంటగలగర హెయిర్కి చాలా చక్కటి టానిక్ అనమాట. జుట్టు మృదువుగా ఉండడానికి, రాలిపోకుండా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని మీరు 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కూడా కొంచెం 1 చెంచా చూర్ణాన్ని మనం ఇందాక కలిపినటువంటి చూర్ణాలతో కలపండి. గుంటగలగరాకు చూర్ణాన్ని 1 చెంచాడు కలపండి. ఓకే అండి, ఇది కూడా తీసేసుకున్నాం. తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? ఇంకా మనం ఈ ఔషధంలో ఆఖరిగా వేసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి విశిష్టత ఏంటంటారు? బ్రాహ్మి ఏంటంటే మెదడుకి ఒక చల్లదనాన్ని ఇచ్చేటువంటిది. అంటే మనకి తల మీద ఈ వెంట్రుకలన్నీ కూడా ఏంటంటే తలలో ఒక వేడి అది ఉందంటే కనుక తల మీద ఉండేటువంటి శిరోజాలకి ఆరోగ్యంగా ఉండదు. తలకు ఒక చల్లదనాన్ని ఇవ్వడానికి, అలాగే వెంట్రుకలు కూడా ఇది ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది కనుక బ్రాహ్మిని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం. మనం కూడా 1 చెంచాడు బ్రాహ్మి చూర్ణాన్ని ఇందాకటి మిశ్రమంలో వేద్దాము. ఓకే అండి, బ్రాహ్మి చూర్ణాన్ని కూడా తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం ఒక 5 మూలికల్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మీరంతా మామూలుగా చక్కగా గాజు సీసాల్లో పోసి స్ట్రైట్గా పెట్టి ఉంచేసుకోండి. దీని ఏంటంటే ఎప్పటికప్పుడు తల స్నానం చేసేసి, అంటే ముందు రోజు చక్కగా తలకి నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత
మర్నాడు అంటే జిడ్డుగా ఉన్న జుట్టు మీద కాకుండా తలంటి పోసుకున్న మర్నాడు దీన్ని ఒక హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే మన తలకి వెంట్రుకలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఎంత పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోవాలో అంత తీసుకుని దానిలో కొంచెం వేడి వేడి నీళ్ళని కలపాలి. మనం కూడా ఒకసారి వేడి నీళ్ళు కలిపి ఒక ప్యాక్ లాగా తయారు చేద్దాం. నీళ్ళు చూడండి మన చూర్ణానికి ఎంత సరిపోతాయి. అంటే సుమారుగా పోయండి, చాలు చాలు. సుమారుగా ఏంటంటే ఇది ఒక పల్చటి ముద్దలా తయారవడానికి కావాల్సినంత నీళ్ళని పోయాలి. ముందు నీళ్ళని బాగా మరిగించేసుకుని ఆ మరిగిన నీటిని ఇందులో కలుపుదాం. ఓకే అండి, వాటర్ బాయిల్ అయిపోయాయి. ఈ వేడి నీళ్ళను కప్పులో తీసుకుని మనం ఇందులోకి అంటే ఈ పొడి బాగా కలిసి కొంచెం పల్చటి ప్యాక్ లాగా రావడానికి నీళ్లు కలుపుకుందాం. ఇందులో మనం నెమ్మదిగా పోయండి, ఇందులో కలుపుదాం మనం. పోయండి, ఇంకా పోయండి, బాగా కలవాలి. గట్టి గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండాలి ఇది. ఇంకా కొద్దిగా పోయండి, అంటే కొంతసేపు నానిన తర్వాత ఇది ఇంకా కొంచెం చిక్కబడిపోతుంది మనకి. ఇప్పుడు సరిపోతుంది. ఇలాగా అంటే ఈ చూర్ణాలలో వేడి నీళ్ళు పోసేసి ఈ మాత్రం పలచగా అయ్యేలాగా చేసి దీన్ని ఒక 45 నిమిషాల పాటు అలా నాననివ్వండి, ఆ నీళ్ళలో నాననివ్వండి. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా ఒక బ్రష్ తీసుకుని తల మొత్తానికి అంటే తల మాడు వెంట్రుకలు అన్నింటికి అంటేలాగా చక్కగా ఒక పూతలాగా ఒక లేపనంలాగా వేసుకోవాలి. తలకి లేపనంలాగా వేసేసుకున్నాక ఒక 30-40 నిమిషాల పాటు అలా ఉంచుకుని ఆ 40 నిమిషాల తర్వాత ఏంటంటే కేవలం నీళ్ళతోటి స్నానం చేసేయాలి. ఇంకా షాంపూ అది ఏమీ లేకుండా ఒట్టిగా నీళ్ళతో స్నానం చేసేసినట్టయితే కనుక మొత్తం పైన ఉన్నటువంటి పొడి అంతా విడిగా వెళ్ళిపోతుంది. మనకేంటంటే ఆ తర్వాత చూసుకుంటే వెంట్రుకలన్నీ కూడా చాలా చక్కగా స్మూత్గా ఒక మంచి కండిషనర్ మీరు కొనుక్కుంటే వచ్చే దానికంటే కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే వెంట్రుకలన్నీ కాస్త మెరుపుగా ఉండడం, తర్వాత రాలిపోకుండా ఉండడం, ఒక హెల్దీ లుక్ అంతా రావడానికి ఇది బాగుంటుంది అనమాట. ఈ ప్యాక్ని కనీసం వారంలో ఒక రోజైనా కనుక వేసుకుంటున్నట్టయితే ఈ శిరోజాలకు ఉండేటువంటి సమస్యలన్నీ తగ్గి శిరోజాలు చక్కగా అందంగా ఆరోగ్యంగా ఉంటాయి.